హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రసం చూద్దాము. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా రసం చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో దానికోసం మనం ఒక బౌల్లో 4 టమాటాలు, కొన్ని ధనియాలు అండ్ కొంచెం చింతపండు తీసుకుందాము. టమాటాలు పులుపు పట్టి చింతపండు వేసుకోండి. సో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం, రాళ్ళు ఉప్పు. సో ఇలా వేసుకున్నాక దీంట్లోకి మనం వాటర్ పోద్దాము. టమాటాలు మునిగేంత వరకు పోయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ టమాటాలని బాయిల్ చేస్తాము. సో అందుకని వాటర్ మునిగేంత వరకు పోయాలి. సో అలా పోసినాక స్టవ్ మీద పెట్టుకుందాం. బాయిల్ అయ్యాక ఇలా స్కిన్ సపరేట్ అవ్వాలన్నమాట టమాటాలు. సో అప్పటి వరకు బాయిల్ చేసుకోవాలి. సో అవి పక్కన పెట్టి కూల్ అయ్యేలోపు మనం ఇప్పుడు ఒక పౌడర్ చేసుకోవాలి రసంలోకి. అదేంటంటే ఒక జార్ తీసుకుందాం, దాంట్లో కొన్ని కందిపప్పు, మిరియాలు వేసుకుందాము. మిరియాలు ఎక్కువే పడతాయి, ఎందుకంటే దీంట్లో మనం ఇంకా కారం యాడ్ చేయము. సో మనం కారం అంతా ఈ మిరియాల ద్వారానే రావాలి. సో అందుకని ఎక్కువ వేసుకున్నాం. జీలకర్ర, కొన్ని చిన్నులపాయ రబ్బలు అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనం స్టవ్ పక్కన పెట్టిన టమాటాలను ఇలా రసం తీసుకోవాలన్నమాట స్ట్రైనర్తో. సో నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా వాటర్ని స్ట్రెయిన్ చేయాలన్నమాట రసంని. సో స్ట్రెయిన్ చేసినాక ఇప్పుడు దీంట్లో మనం ఒక ½ టీ స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత దాంట్లో 2 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. నేను తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మనం ఇందాక మిరియాలు వేసాం కదా పౌడర్లో. సో ఆ స్పైసీనెస్ సరిపోతుంది. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం పులుపు చెక్ చేసుకోవాలి, పులుపు ఉప్పు. సో 2 ఉంటే కొంచెం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం దాంట్లో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత పౌడర్ అనమాట. వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేయాలి. సో ఇది కూడా కొంచెం మరగాలన్నమాట, ఎందుకంటే దీంట్లో అన్ని మనం వేసిన పచ్చివే కదా. సో అవి పచ్చివాసన పోయేంత వరకు మనం అలా బాయిల్ చేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసినాక ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇంక మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాము. పోపు కోసం నేను ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఆవాలు, సాయ మినపప్పు, అలా కొన్ని జీలకర్ర వేసుకుందాము. సో ఇవి ఫ్రై అయ్యాక మనం దీంట్లో సున్నిలపాయలు వేద్దాము. సున్నిలపాయలు ఎందుకంటే ఇప్పుడు ఇవి రసం